రజాకార్ల అరాచకాలతో నెత్తురోడిన నేల, దొరల దోపిడీతో దగాపడ్డ ధరణి, గడీల గాఢాంధకారంలో మగ్గిన అవని, దశాబ్దాల దైన్యంలో జవసత్వాలుడికిన జనని, తరతరాల తన్లాటలో నా తల్లి కళ్ళల్లో జిల్లేళ్లు మొలిచాయి. దినదిన అగచాట్లతో మా అమ్మ మదిలో ఎడారులు మెరిశాయి. నా తల్లి చేతులకి సంకెళ్ళు వేశారు. నా తల్లి చనుబాల రక్తం కళ్ళ చూశారు. పరపీడన పడగ నీడలో బిక్కుబిక్కుమంటూ, కన్నీళ్లు కడగళ్లలో రోజులు లెక్కబెట్టుకుంటూ, కడుపు మార్చుకుంటూ, బతుకులీడ్చుకుంటూ ఏళ్లకేళ్లు గడిచిపోయాయి. నిట్టూర్పులే మిగిలిపోయాయి. అప్పుడు నా తెలంగాణ తంత్రులు తెగిన విగత వీణ. అప్పుడు నా తెలంగాణ కాళరాత్రుల్ని కన్న రాకాసి కోన. అప్పుడు నా తెలంగాణ ఓ కన్నీటి జడివాన. ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాలను సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష. చెమ్మగిల్లిన నా తల్లి అశ్రు నయనాల్లోంచి ఓ ఆత్మ అంకురిస్తుంది. దిక్కులేని జాతి కోసం ఒక ఉక్కు పిడికిలి లేస్తుంది. వీరుల రక్తంతో తడిసిన ఈ మట్టే మనిషిగా మారుతుంది. ప్రతి అణచివేతలో నుంచి ఒక అణుబాంబు పుడుతుంది. ప్రతి మారణ కాండలో నుంచి ఒక చరిత్రకారుడు జన్మిస్తాడు. వెనకబడ్డ ఇదే గడ్డ మీద ఒక గొడ్డలి దిగింది. మందిని పీక్కు తినే రాబందుల కాళ్ల కింద ఒక మందు పాతర పేలింది. దోపిడీ జరుగుతున్న దోవల్లో నుంచి ఒక ఖడ్గం పొడుచుకొచ్చింది. తొలిపొద్దుల్లేని వెలివాడల్లో ఒక విప్లవ దివిటీ రాజుకుంది. అది 3 అక్షరాల తెలంగాణ రక్షణ కవచం కేసీఆర్. ఎవలమైనా సరే ఒక అన్యాయాన్ని గుర్తించినప్పుడు, ఒక న్యాయబద్ధమైన పోరాటం చేసేటప్పుడు, గమ్యం చేరే వరకు, ఫలితం రాబట్టే వరకు, అనుకున్నది సాధించే వరకు ముందుకు పోయిన వాడే సిపాయి గాని నడమల కాని కింద పెట్టిన వాడు సిపాయి కాదు. 60 ఏళ్ల పోరాటం, అడుగడుగున అణచివేతలు. నాయకులు పుట్టారు, నామమాత్రమయ్యారు. పార్టీలు పెట్టారు, జెండాలు దించారు. కేసీఆర్ ఒక్కడే వచ్చాడు, తెలంగాణ తెచ్చాడు. ఎవరికి కావాలా? రాజీనామా కాదు. ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో. తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవులు కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా తారపడని తెలంగాణ. నాయకుడంటే చెర నుంచి విడిపించేవాడు, మునుముందుకు నడిపించేవాడు. నాయకుడంటే నమ్మకాన్ని పెంచేవాడు, నవశకాన్ని ప్రారంభించేవాడు. నాయకుడంటే ఎదురిస్తాడు, గెలిపిస్తాడు. కేసీఆర్ మొదటి నుంచి అంతకు మించి. టీఆర్ఎస్ సంస్థ తెలంగాణ ప్రజల యొక్క సోలాన, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రాజకీయ శక్తి, తెలంగాణ ప్రజల గుండె దరువు టీఆర్ఎస్. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. టీఆర్ఎస్ ఇంకో ఎజెండా లేదు, ఇంకో జెండా లేదు. ధరిత్రి ఘోష విన్నవాడే చరిత్ర సృష్టిస్తాడు. గతం తెలిసిన వాడే భవిష్యత్తుని నిర్మిస్తాడు. అతను చేస్తోంది రాజకీయం కాదు, ఉద్యమం. మరి దాన్నెలా నడిపిస్తాడు? అతనికి కావాల్సింది వ్యక్తిగత విజయం కాదు, సామూహిక ఉదయం. అయితే అది ఎలా చూపిస్తాడు? అతను తలపడుతోంది ఎన్నికల్లో కాదు, ప్రజల కలలతో. అవి ఎలా నిజం చేస్తాడు? అతను నిలబడుతోంది ప్రజా ప్రతినిధిగా కాదు, ప్రజా నాయకుడిగా. వాళ్లనెలా నడిపిస్తాడు? ఇవి నాయకులెవ్వరికీ ఎదురు కాని ప్రశ్నలు. అవి కేసీఆర్ కి మాత్రమే తెలిసిన జవాబులు. ఎన్నేళ్ళేనండి మన పంటలు ఏం మజాక? ప్రతి సంవత్సరం మనం ఏడుస్తూనే ఉన్నాం, కొడుతూనే ఉన్నాం. పెట్టిన పెట్టుబడులు నాశనమై, తెచ్చిన అప్పులు కట్టలేక ఇంకెంతమంది చచ్చిపోవాలి? మేము ఎంతమంది మంగళసూత్రాలు తెగాలి? ఎన్నడూ ఈ బాధ మనకు తెలంగాణ. అతను ఉద్యమ నాయకుడు కాదు, అతనే ఒక ఉద్యమం. అతను త్యాగమయ్యాకే అందరూ అతనిలో భాగమయ్యారు. అతను అమ్ముల పొది కాగానే
అందరూ అస్త్రాలై చేరుకున్నారు. అతను మర ఫిరంగిలా మారగానే మందుగుండు సామాగ్రిలా మండిపోయారు. అతను పోరు బాటగా పరుచుకున్నాకే రణ నినాదాలై కదం తొక్కారు. అతను వినీలాకాశంలా విశాలమయ్యాకే చకోర పక్షులై చరించారు. అతను పల్లవిలా వెల్లువయ్యాకే అరుణ చరణాలై మోగారు. అతను అగ్నిగోళమయ్యాకే నిప్పు కణికలై నినదించారు. అతను మలయానలయమయ్యాకే ప్రచండ వీచికలై పయనించారు. అతను అంబుధిలా సజలమయ్యాకే రుధిర కెరటాలై పైకి లేచారు. In spite of our repeated requests to the highest authorities and highest officers in the country and the state, the response was very poor. Ultimately, that led to my decision of this. పనికి మాలిన పదవులు తనకి వద్దన్నాడు. కునికి పాటు లేని ఉనికి పోరాటంలా ఉద్భవించాడు. మేధావుల్ని మేల్కొలిపాడు. కార్మికుల్ని కూడగట్టాడు. కర్షకుల్ని కలుపుకున్నాడు. చీలికలు పీలికలుగా ఉన్న సంఘాల్ని సంఘటితం చేశాడు. తండోపతండాలుగా కదిలిన జనాన్ని ఒకతాటిపైకి తెచ్చాడు. నిర్బంధాల్ని బద్దలు కొట్టి నిషేధాల్ని వెనక్కి నెట్టి కేంద్ర బిందువుని ముంచెత్తేలా జనసంద్రం ఉప్పొంగింది. బూర్జువాల భూములు కంపించేలా లక్షలాది అడుగుల శబ్దం వినిపించింది. నేను ఈ గడ్డలో పుట్టిన మీ బిడ్డలు, ఈ మధ్యలో పుట్టిన వాడిని, మీ కాలంలో మీ చేతులలో పెరిగిన వాడిని, తెలంగాణ గాలి తెలంగాణ నీరు తాగి పెరిగిన వాడిని. రేపు చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే మధ్యలో కలిసిపోయేవాడిని. ఏ నాటికైనా ఏ రోజుకైనా తెలంగాణ బాధల గురించి, తెలంగాణ దుఃఖం గురించి, నాకుండే దుఃఖం, నాకుండే కడుపు నొప్పి, నాకుండే ఆవేదన. వాగ్గేయకారులు విప్లవ వారధులై గొంతెత్తారు. ప్రజా గాయకులు పాటగా పోటెత్తారు. విద్యార్థులు విచ్చుకత్తులై దూసుకొచ్చారు. ప్రజా కవులు ధిక్కార కవిత్వం రాసుకొచ్చారు. మా అందశ్రీ అన్న కనబడ్డాడు. పాశుపతాస్త్రం లాంటి పాటలు రాసే పెట్టినా ఇంకా రాస్తా కేసీఆర్ ముందుకు పో అని చెప్పి ఆశీర్వదించాడు. అందశ్రీ కూడా నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. అదే పందాలో గోరేటి వెంకన్న గారు, గూడ అంజన్న గారు అయ్యోని వాను అబోని వాను పాటన చూడు వాళ్ళ చెమట. ఇంకో ప్రముఖ కవి సిద్ధారెడ్డి గారు కూడా నాగేటి సాలల్లో నా తెలంగాణ, ఇంకా అనేక మంది కవులు కళాకారులు కూడా నడుము కట్టి ముందుకొచ్చింది. అద్భుతమైన సాహిత్యాన్ని తెలంగాణ ఉద్యమానికి అందించింది. ఉద్యమ లావాతో లాఠీ చార్జులు పోటీ పడలేకపోయాయి. తుపాకీ గొట్టాలు తెలంగాణ కాంక్షను కాల్చలేకపోయాయి. గల్లీ గల్లీల్లో చల్లారని మంటలు చెలరేగాయి. రహదారులన్నీ అమర వీరుల రక్తంతో తడిచాయి. బారికేడ్లు తెప్పించిన, బలగాల్ని రప్పించిన ఆ ఉద్యమ ఉధృతి అన్నిటినీ ఊది పారేసింది. తరం మారుతున్నది కాబట్టి స్వరం మారా, తరహా మారా, అదునెక్క ఎక్కిలిస్తాం. భగవంతుడు పెద్దవాడు. న్యాయం ధర్మం ఏనాకనే గెలిచింది. అన్యాయం మీద ఏదైనా న్యాయం గెలిచింది. అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే. మబ్బు తునకలు సమూహమై సంఘర్షిస్తే అది పెను తుపాను. చినుకు చినుకు ఏకమై ప్రవహిస్తే అది ఉగ్ర సముద్రం. ఒక్కడి అడుగు, ఒక్క అడుగు, ఆ ఒక్క అడుగే మడుగులై, ఏరులై, నదులై పారి సముద్ర రూపం సంతరించుకుంది. ప్రత్యేక తెలంగాణ అంకురించింది. కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే, నువ్వు చూడను, నేను చూడను. కేసీఆర్ దమ్మెందుకు ఎదురుగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది. ఈ దమ్ము గిట గట్టిగా బయలుదేరితే దుమ్ములు ఇవ్వది. అతని త్యాగమయ, అనురాగమయ హృదయం వల్ల ఒక ఉదయం ఉద్భవించింది. ఒక గాయం మానింది. అతనొక అంతు చిక్కని సంగ్రామ సాగరం, దరిదాపు దొరకని సమర శిఖరం. అతను అఖండ ఖ్యాతికి, స్వేచ్ఛాయుత జాతికి, నవజీవన గీతికి నాంది పలికిన తెలంగాణ గాంధీ.